ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో వరి నాట్లు కూడా కొన్ని చోట్ల ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం చాలా చోట్ల పిలక చేసే దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు వరి పైరుంది. అయితే ఈ సమయంలో రకరకాల పురుగులు ఆశించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిని గమనించిన వెంటనే సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామగోపాల్ వర్మ. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరి పైరులో కాండం తొలుచు, ఉల్లికోడు, సుడిదోమ ఆశించుటకు ఆస్కారం ఉంది. చాలా చోట్ల వరి పైరులో ఈ పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. అలాగే పిలక దశలో ఉల్లికోడు ఆశించి తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పురుగులు ఆశించినట్లయితే గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామ్గోపాల్ వర్మ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వరిలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో వానాకాలంలో వరి సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరి మన వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే నాట్లు చాలా ప్రాంతాల్లో పూర్తయినాయి. దాదాపుగా 80% వరకు కూడా పూర్తయి పిలక దశలో ఎక్కువ శాతం పైర్లు ఉన్నాయి. మనకి ముఖ్యంగా నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఎక్కువగా వరి ముందుగా సాగు చేపడతారు కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడే ఉల్లికోడు ఆశించినట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. దానివల్ల ఆ ఆకులు ఉల్లిగొట్టాలలాగా మారడం వల్ల కాండము మనకు వెన్ను వేయకపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఉల్లికోడు తట్టుకొని రకాలను సాగు చేసిన ప్రాంతాల్లో ఇవి వెంటనే ఫిప్రోనిల్ అనే 0.3% గుళికలు 8 కిలోలు కానీ ఫిప్రోనిల్ 0.6% గుళికలు 4 కిలోలు కానీ ఎకరానికి చొప్పున పల్చగా నీరుంచి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కాండం తొలిచే పురుగు ఆశించి మనకు మొవ్వులు చనిపోతున్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. కాబట్టి మన పొలంలో ఎక్కడైనా రెక్కల పురుగులు కనపడుతూ ఉన్నాయా, పసుపు రంగులో ఉండి మనకు ఆకుల కొనల మీద ఏమైనా రెక్కల పురుగులు కనపడుతుంటే వాటి కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించుకోవాలి. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకుని కూడా ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని కూడా కాండం తొలిచే పురుగు ఉధృతిని మనము గమనించుకునే అవకాశం ఉంది. దానిలో బుట్టకి 25 నుంచి 30 పురుగులు పడినప్పుడు మాత్రమే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 25 నుంచి 30 రోజుల దశలో ఉన్న పైరులో కనుక మనం ఒకసారి క్లోరాంటానిల్పోల్ అనే 0.4G గుళికలు ఎకరానికి 4 కిలోలు చొప్పున కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున కానీ మనము 20 కిలోలు ఇసుకలో కలిపి సమానంగా పొలం అంతా జల్లుకున్నట్లయితే మనకు ఈ కాండం తొలిచే పురుగును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకు ప్రధాన సమస్య మనకు వానాకాలంలో వచ్చే దానిలో సుడిదోమ అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా రైతులు సుడిదోమను ఎక్కడన్నా ఆశిస్తుందా లేదా అనేది గమనించుకుంటూ సెప్టెంబర్ మాసంలో ఈ సుడిదోమకు సంబంధించిన యాజమాన్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ముఖ్యంగా దుబ్బుకి పిలక దశలో అయితే 10 నుంచి 15 దోమలు, అదేవిధంగా మనకు అంకురం దశలో అయితే 20 నుంచి 25 దోమలు ఉన్నప్పుడు దాని యొక్క సస్యరక్షణ అనేది చేపట్టాలి. ముఖ్యంగా సన్నగింజ రకాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఈ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది, తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి వాటిల్లో యాజమాన్యం ముఖ్యము. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దశలో ఆశించేటువంటి ఆకు తినే పురుగులకు గనక మనం క్లోరోపైరిఫాస్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, లాంబ్డాసైలోత్రిన్ కానీ ఇలాంటి పురుగు మందుల వాడకాన్ని తగ్గించుకుని మనము ఉన్నట్లయితే దోమ ఉధృతికి దోహదం చేయకుండా ఉంటుంది. కాబట్టి ఈ సూచనను పాటిస్తూ
దోమ ఉధృతి గమనించిన వెంటనే పైమెట్రోజైన్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, లేకపోతే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే మందు 0.48 ml లీటర్ నీటికి చొప్పున కానీ, ఈ విధంగా మనం మందుల్ని మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమ ఉధృతిని మనం సకాలంలో నివారించుకుని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ వానాకాలంలో ఈ 3 పురుగులు మనకు ప్రధానంగా వరిని ఆశించి వానాకాలంలో నష్టం చేస్తాయి కాబట్టి వాటి మీద మీరు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలుగా సూచిస్తున్నాం.